హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆసమ్ హోమ్. ఈరోజు మనం ఎంతో ఈజీగా టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకోవటానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆల్మండ్స్, వాల్నట్స్, క్యాషూ నట్స్, పిస్తా, సెసమ్ సీడ్స్ అండ్ కార్డమమ్. ముందుగా 1 పాన్ తీసుకొని దానిలో 1 స్పూన్ గీ వేయాలి. ఇప్పుడు 1 కప్ క్యాషూ నట్స్ వేసి రోస్ట్ చేసుకోవాలి. ఆల్మండ్స్ కూడా అలానే గీలో రోస్ట్ చేసుకోవాలి. వాల్నట్స్ 1 కప్, పిస్తా 1 కప్ అలానే గీలో రోస్ట్ చేసుకోవాలి. సెసమ్ సీడ్స్ మాత్రం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గీలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్సర్ గ్రైండర్లో తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. వీటితో పాటు నేను ఒక 8 కార్డమమ్స్ కూడా తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఫైన్ పౌడర్ లాగా కాకుండా కరోస్ టెక్స్చర్ వచ్చేటట్టు పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని దానిలో 100 గ్రామ్స్ బెల్లం వేసాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. బెల్లం అంతా కూడా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చిందాక పాకం పట్టుకోవాలి. ఇక్కడ బెల్లం పాకం ఈ కన్సిస్టెన్సీ వచ్చిందాక మనము కుక్ చేసుకోవాలి. టేస్ట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేస్తున్నాను. గీ బెల్లంలో బాగా మిక్స్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా కూడా బెల్లంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిక్చర్ అంతా కూడా మనము బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా ఉండలు చేసుకునే కన్సిస్టెన్సీలోకి వచ్చింది. మనం చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని వీటిని చక్కగా ఉండలు చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. ఎంతో ఈజీగా మనం టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.